చడా! హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అమలాస్ కిచెన్. ప్లేట్‌లో చాలా హాట్‌గా యమ్మీగా ఫుడ్ కనిపిస్తుంది కదా! ఏంటి రెసిపీ అంటే తెలుసా? అదేనండి మన మిల్లెట్ సాంబార్ రెసిపీ అనమాట. సో, దీన్ని ఎలా చేయాలి? ఏంటి? ఒక్కొక్క వెజిటబుల్‌ని ఎప్పుడెప్పుడు వేస్తే పర్ఫెక్ట్‌గా మనకి రెసిపీ టేస్టీగా వస్తుందో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం ఒక చిన్న గ్లాస్లో మిల్లెట్స్ తీసుకోవాలి. ఈ మిల్లెట్స్ మీకు ఏది అవైలబుల్లో ఉందో కిచెన్లో దాంతోటి మీరు చేసేసుకోండి. బట్ నేను ఇక్కడైతే ఫాక్స్టైల్ మిల్లెట్స్ యూస్ చేస్తున్నాను. సో దీన్ని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసుకొని నానపెట్టేసేసేయండి. దీనికి కందిపప్పుని మనం తీసుకుంటున్నాం. సేమ్ గ్లాస్లో మెజర్ చేసుకొని కందిపప్పును కూడా ఒక బౌల్లో వేసుకొని దాన్ని కూడా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నానపెట్టేసుకోవాలి. బట్ ఇవి మాత్రం పక్కాగా 2-3 అవర్స్ సోక్ అవ్వాలి. లేదు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కొర్రలు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ సాంబార్ రెసిపీకి ఒక మునక్కాయ, సొరకాయ, ఇంత పెద్ద సొరకాయ అయితే వేసేను. దీంట్లో హాఫ్ మాత్రమే నేను యూస్ చేస్తాను. ఓకేనా? అన్నీ ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ 2 టమాటా, 3 పెద్ద సైజులో ఉండే టమాటాలు తీసుకోండి. కానీ ఇక్కడ నాకు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 4 టమాటాలు తీసుకుంటున్నా. అండ్ దీంతోపాటు క్యారెట్, మీకు కావాలంటే ముల్లంగి కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. అండ్ ఒక 5-6 బెండకాయలు కూడా తీసుకున్నాను. వీటిల్ని నీట్గా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసేసుకోండి. ఈ లోపల మనం ఏం చేద్దాం, చింతపండు కావాలి కదా! ఈ చింతపండు వెంటనే నానిపోవాలి అని అంటే ఇదొక ట్రిక్ అనమాట. వేడి నీళ్ళల్లో మనకి ఎంత చింతపండు అవసరం అవుతుందో అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టేసేయండి. అండ్ ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందాక నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ నీట్గా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్ మొత్తం. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక 2 ఆనియన్స్ చెప్పాను కదా, అందులో ఒక ఆనియన్ మాత్రమే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మీరు కాగిన ఆ నూనెలో వేసేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కొంచెం మగ్గిన వెంటనే మనం టమాటాస్ని కూడా కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఖచ్చితంగా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మనం రెసిపీ చేస్తున్నాము. కానీ ఇక్కడ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం రెసిపీ చేస్తాం రిమైనింగ్ మొత్తం కూడా. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం మగ్గిన తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మాత్రం మనం ఇప్పుడు మీడియంలో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. వన్స్ క్యారెట్ వేసుకున్న ఒక 5 మినిట్స్కి పెద్దగా కట్ చేసుకున్న ఆనపకాయ, సొరకాయ, మన ప్రాంతాన్ని బట్టి మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నవి అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు ఇవి 2 కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ని ఇందులో యాడ్ చేసేస్తామన్నమాట. మిల్లెట్స్తో పాటు మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి రైస్లో అనుకోండి, రైస్లో కొంచెం స్వీట్గా ఉడికిన తర్వాత ఆ స్వీట్నెస్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల కొంచెం కారం అనిపించినా అంత ఫరక్ పడదు. బట్ మిల్లెట్స్లో మాత్రం మనకు ఆ స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉండదు. సో కారం ఎక్కువైతే కొంచెం టేస్ట్ అటు ఇటుగా అయిపోతుంది. సో కారం వేసిన తర్వాత మనము ఒక 5 మినిట్స్ మాత్రం మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు యాడ్ చేసుకొని వాటర్ క్వాంటిటీ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ క్వాంటిటీ కూడా మనం ఎంత వేస్తున్నాం అనేది. వాటర్ క్వాంటిటీ వచ్చేసి మనం ఆ చిన్న గ్లాస్ తోటి మెజర్ చేసాం కదా, సో ఆ చిన్న గ్లాస్ తోటి ఇంక్లూడింగ్ చింతపండు గుజ్జుతో సహా 12 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇందాక మెజర్ చేసిన గ్లాస్ తోటి మాత్రమే 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం ఇంక్లూడింగ్ చింతపండు గుజ్జుతో సహా వేసుకొని మనం ఇప్పుడు
కుక్కర్ పెట్టేసుకున్నాం. సో ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది టెక్స్చర్ చాలా అంటే చాలా బాగుంటుంది. దాన్ని ఏమంటారు, మనం ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక మంచి స్మెల్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం మనం ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటి, పోపు పెట్టుకోవాలన్నమాట. సో ఈ పోపు మనకి చాలా స్పెషల్. పోపు అనేది కర్రీస్కి చాలా స్పెషల్ ఉంటుంది. పోపు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుందో అప్పుడు కర్రీ వేరే లెవెల్ ఉంటుంది. సో పోపు కోసం నేను ఇక్కడ 3 to 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యి కాస్త కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం అంటే కొంచెం మెంతులు వేసుకోవాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఇవి చిటపట్లాడాలన్నమాట. ఇవి వన్స్ చిటపట్లాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచేసుకొని అవి కూడా వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక స్టార్టింగ్లో 2 ఆనియన్స్ చెప్పాను కదా, 2లో ఒకటి ఆల్రెడీ ఉడికించేసాం, ఇంకొకటి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పోపులో యాడ్ చేసుకుంటాను. ఈ పోపు కాస్త బ్రౌనిష్ కలర్లో వచ్చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, దాని తర్వాత మనం ఇంకొక ఐటెం అందులో వేయలేదు, అదే బెండకాయ. ఆ బెండకాయ కూడా కొంచెం పెద్ద పెద్ద సైజెస్ ముక్కలు కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. బెండకాయ కొంచెం జిగురు ఇస్తుంది కదా, అందుకని నేను అక్కడ యాడ్ చేయలేదు. పోపులో యాడ్ చేస్తే మనకి అంత జిగురు ఫామ్ అవ్వదు. సో ఇది కూడా ఉడికిపోతుందా అంటే మనకి పోపులో సగం ఉడికిపోతుంది, అండ్ ఈ పోపు మనము అందులో వేస్తాం కాబట్టి అక్కడ ఒక 5 minutes ఉంచుతాం కాబట్టి బెండకాయ ఈజీగా మగ్గిపోతుంది. బెండకాయ వేసిన తర్వాత ఒక 5 minutesకి సాంబార్ పౌడర్ 1 స్పూన్ ఇందులో వేసేసుకోవాలి. సో ఇంకా అంతే, పోపు రెడీ అయిపోయింది. సో ఈ పోపును తీసుకెళ్ళి ఇందాక ఉడికించుకున్న టెక్స్చర్లో మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా ఏంటి ఆలస్యం, దీనికోసం మనం అంటే ఇలా పోపు వేసిన తర్వాత మనం ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టాలి, నాట్ మీడియం ఫ్లేమ్, సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టిన తర్వాత మనం గార్నిష్ కోసం అండ్ టేస్ట్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి. అండ్ ఈ టైంలో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఉప్పు పులుపు బాగుందా లేదా అని ఒక్కసారి చెక్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఉట్టిగా తినాలా యామిని అంటే లేదు, మనకి నచ్చింది ఏదైనా సైడ్ డిష్ ఉంటే మీరు వేసుకొని తినేసేయచ్చు. నేనైతే మంచిగా ఒక ఎగ్ కొట్టేసేసి హ్యాపీగా ఎగ్ ఆమ్లెట్ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. బంగాళదుంప ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై కానీ ఏదైనా టేస్ట్ ఉంటుంది. అసలు ఇది నిజంగా డైట్లో ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు, అంత టేస్ట్ ఉంటుంది, ట్రస్ట్ మీ. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేసేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కింద మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ రెసిపీని ట్రై చేయమని కూడా చెప్పేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమలాస్ కిచెన్. ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ మరెన్నో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము, అండ్ మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, బాయ్ బాయ్, టాటా.